ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడానండి. ఈరోజు అమ్మవారు ఏమంటున్నారు అని అంటే కనుక, బిడ్డ నీకు మంచి రోజులు వచ్చేసాయి తల్లి. నువ్వు ఏ రోజుల కోసం అయితే ఎలాంటి రోజుల కోసం అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి మంచి రోజులు వచ్చాయి. అంటే అదృష్టం కలిసి వచ్చే రోజులు తల్లి. ఇవి నీకు చెప్పబోయే ఈ మాటల్ని తిరస్కరించకుండా ఒక్కసారి విను అని చెప్పి అమ్మవారు మంచి సందేశాన్ని పంపించారు ఫ్రెండ్స్. ఏంటి, దేని గురించి అమ్మవారు ఈ విషయం గురించి చెప్తున్నారు అని వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ కూడా ఒక జీవితంలో ఒక సమస్యలు ఎదురైనప్పుడు సందేశాల రూపంగానండి ఏదో ఒక సమస్య అయినా సరే మనకు ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. అందువల్ల నమ్మకంతో కనుక ఈ సందేశాల మీద మనం కనుక అమ్మవారి సందేశం నమ్మకంతో నువ్వు చాలా జాగ్రత్తగా విని ఆచరించి పాటించగలిగినట్టయితే చాలా మంచి జరుగుతుంది అక్క. నాకు చాలామంది చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మీ సమస్యలకు పరిష్కారాలు అనేది అమ్మవారు చూపిస్తూ ఉన్నప్పుడు మనం తప్పకుండా అమ్మవారి మాటల్లో అంతరార్థం గ్రహించుదాం. అమ్మవారు చెప్పినట్టుగా నిజంగా అండి మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేసాయండి. ఎందువల్ల అంటే అమ్మవారు చెప్పారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ రోజుల కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే అందరం కూడా అండి, అక్క నాకు మంచి రోజులే రావా అక్క, నేను ఎప్పుడు కూడా ఇలా కష్టాలు పడుతూనే ఉండాలా అని చెప్పి అమ్మవారిని ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలా అడిగిన భక్తురాలకండి అమ్మవారు చూపించిన ఒక గొప్ప అద్భుతం ఫ్రెండ్స్. అంటే మంచి రోజులే రావా, నాకు అదృష్టం అనేదే లేదా అని చెప్పేసి అనుకుంటున్న ఒక భక్తురాలకి, అంటే మనలాంటి భక్తురాలేనండి, ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ భక్తులు. అలాంటి ఒక ఆవిడకి అమ్మవారు చూపించిన అద్భుతం అనేది ఈరోజు తెలుసుకుందామండి. అమ్మవారు చెప్పినట్లుగా ఈ కథలోనూ ఒక భక్తురాలండి అలాగే చాలా సమస్యలతో బాధపడుతూ ఉంది. అంటే ఒక పక్కన హస్బెండ్ సరిగ్గా లేక, అంటే తనకు సరిగ్గా పనికి వెళ్ళరు, ఏ పని చేసినా కూడా అతనికి బాగా మంచి చేస్తూ ఉంటారు. మేస్త్రేనండి కానీ పని సరిగ్గా చేయడు, ఎప్పుడు వారానికి ఒకటో రెండు సార్లు వెళ్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బులు కూడా ఇంట్లో సరిగ్గా ఇవ్వడు. ఆవిడ చూస్తే వాళ్ళ ఆవిడేమో అమ్మవారి భక్తురాలు, ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటూ, అంటే అందరి ఇళ్లలో కూడా కొంచెం వర్క్ చేసుకుంటూ బతుకుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అలా తను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి ఆ పిల్లల్ని వదిలేసి తను కూడా చూస్తూ ఊరుకోలేదు కదండి. అందువల్ల తను నిజంగా తన దగ్గర ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటి అంటే ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తను నవ్వుతూనే ఉంటుంది. తన 2 పిల్లల గురించి కూడా ఎలాగైనా సరే తనను కష్టపడైనా సరే కాన్వెంట్లో చదివించుకోవాలి, అంటే మంచి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మామూలుగా బాగా మామూలు మంచి స్కూల్లో చదివించుకోవాలని ఆశ అనేది తనకు ఉంటుంది. ఇంట్లో పనిచేస్తుంది. ఫస్ట్ తనలో 3 ఇళ్లలో పని చేసుకుని ప్రస్తుతానికి 8 ఇళ్లలో పని చేసుకుంటూ పొద్దున్న రాత్రి వరకు, పొద్దున్న ఆవిడ 9ంటికి బయలుదేరితే రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోతుంది. 8ంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంట్లో పని అంతా కూడా చేసుకుని పిల్లలకు వండి పెట్టుకుని వాళ్ళకి భోజనం అవన్నీ పెట్టుకుని అంతా చూసుకుని కష్టం ఉన్నా కూడా నా పిల్లల్ని చూసేసరికి నాకు ఎక్కడ లేని సంతోషం అనేది వస్తుంది అని చెప్పి తను నాతో అలా అంటూ ఉంటుంది. అలాగా అతను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి కష్టపడి ఇంటికి వెళ్తే ఆయనేమో ఏదో ఒక గొడవ పెట్టేసుకుని ఉంటాడు. డ్రింక్ చేసి వచ్చి ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు తనకి ఏదైనా ఒక 7-8 ఇళ్లలో పని చేస్తూ ఉంటే ఒక్కరోజైనా ఒక ఇంట్లో పని మానేసింది అనుకోండి, పని వాళ్ళు సరిపోయే ఊరుకోరు కదా, నేను మళ్ళీ కూడా పిలుస్తామని చెప్పి ఏదైనా ఒక ఇల్లు తనకు శాలరీ తగ్గిపోతుంది కదా, అయ్యో ఈ ఇంట్లో పని పోయింది ఎలా చేయాలి ఏంటి, అప్పుడు మళ్ళీ మా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు వేరే ఇల్లు దారి చూపించి, అమ్మ వేరే ఇంట్లో కష్టపడడానికంటే పని చేసుకోవడానికి ఏదైనా ఇల్లు చూపించాలి అని అడుగుతూ ఉండేదండి. అంతేగాని నాకు డబ్బులు ఎక్కువ రావాలను, వీళ్ళు ఎక్కువ జీతం ఇవ్వాలను, నేను ఎంత కష్టపడుతున్నాను అలా కాకుండా నేను ఇంకా కష్టపడతాను, బాగా చేసుకుంటాను అమ్మ, నన్ను నా పిల్లల్ని చదివించుకుంటాను, నాకు ఒక మార్గం చూపించమ్మా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ నాన్న. అలాగా
ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో గూడా వాళ్ళ అమ్మా, నాన్నని కూడా అడగటం అలాంటిది ఎప్పుడూ చేయలేదండి. ఎప్పుడూ తనకు ఒక రూపాయి లేదని వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పడం గాని ఎప్పుడూ లేదు పాపం. తను కష్టపడి తన పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడైతే అమ్మ అని దుర్గమ్మకు చెప్పుకొని తనకు కొత్తగా ఒక ఇంట్లో పనైతే చూపించారండి. వాళ్ళు నిజంగా అండి ఇంట్లో ఇద్దరు కూడా ముసలి వాళ్ళనమాట వాళ్ళు. ఏజ్ అయిపోయిన వాళ్ళు. వాళ్ళిద్దరిని చూసుకోవాలి. చూసుకుంటే ముందు ఇంట్లో మానేసి తనకి 2000 జీతం ఇప్పుడు అంటూ అమ్మవారైతే చూపించారు. "అక్క నాకు ఆ ఇల్లు నాకు కేవలం అమ్మే చూపించింది. దుర్గమ్మే చూపించింది. ఇంకొక 2 గంటలు ఎక్కువ కష్టపడితే చాలు" అని అంత సంతోషపడుతూ తను నాతో చెప్పింది ఫ్రెండ్స్. నిజంగా మనందరం అనుకుంటూ ఉంటాం. మనం కష్టపడుతున్నాం కదా! నా పని నాకు మంచి రోజులే రావా? నేను ఎలా ముందుకు వెళ్ళాలి? మాకు అదృష్టం లేదా? అని తనకు పనికి దొరికిన దగ్గర నుంచి అండి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అని అంటే, "అమ్మ నువ్వు వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు 7, 8 ఇళ్లల్లో ఎందుకు కష్టపడ్డావు? మా ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకుంటూ ఉంటే గనక 24 గంటలు కూడా మీ పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొని వచ్చేసి ఇక్కడే ఉండు" అని అంటే తను ఒప్పుకోలేదండి. అంటే మా ఆయన సరిగ్గా లేడమ్మా. ఆయన ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటాడు. మీకు మనశ్శాంతి ఉండదు. నేను ఎప్పటిలాగానే ఉంటాను. కాకపోతే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. రాత్రి పడుకోవడానికి మటుకు ఇంటికి వెళ్తానని చెప్పి నిజంగా ఆ పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి వాళ్ళిద్దరిని పిల్లల్ని చదివించడం గానీ, వాళ్ళకి ఇంటికి 7, 8 ఇళ్లల్లో కష్టపడినా కూడా 1000, 10,000, 15,000 వస్తూ ఉండేది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని దొరికిన తర్వాత వాళ్ళకండి నిజంగా నెలకు ఒక 25,000, 30,000 వరకు తనకు జీతం వస్తుందనమాట. జీతాన్ని ఇస్తూ ఉన్నారు. పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. అంత మంచి అవకాశం అనేది తనకు దొరికిందండి. ఎప్పుడు కూడా అమ్మవారిని నాకు ఈ పని పోయింది కదా అమ్మ అని చెప్పి ఏదైనా ఒక ఇల్లు తగ్గితే మనం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు కదా! అలా కాకుండా పిల్లల కోసం ఇంకా కష్టపడాలని ఎప్పుడైతే అనుకుంటూ ఉందో అలాగే తనకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని అమ్మవారు అయితే కల్పించారు ఫ్రెండ్స్. ఇది ఎంత అంటే పొద్దున్నే వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేలాగా వాళ్ళ ఇంట్లో పెద్ద కష్టం లేకపోయినా వాళ్ళని చూసుకుంటూ చక్కగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కదండీ కలిసిపోయినట్లుగా బాగా చూసుకుంటూ ఉంటారనమాట. అలా ఏదో ఒక రకంగా మనకు ఒక మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే తనకు అలా అనిపించిందో తన జాతకం మారిపోయింది. ఇక అప్పటి నుంచి కూడా అంతా మంచి జరుగుతుంది అక్క నాకు. నేను వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడం కానీ పిల్లల్ని చదివించుకోవడం కానీ వాళ్ళ ఆయనకి కూడా ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళ ఆయన కూడా అండి నిజంగా నా భార్య మట్టుకే ఇంత కష్టపడుతూ ఉంది. నేను కష్టపడాలి అని చెప్పి తన భర్తలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయంట. అలాగ ఒకసారి కనుక మనం కష్టపడ్డం అలవాటు పడితే తరువాత ఇంకా ముందుకు వెళ్ళాలని అత్యాశ పడకుండా ఎప్పుడైతే కనుక ఖచ్చితంగా మనకే అదృష్టం కలిసి వస్తుందని మనకు అమ్మవారు ఉన్నారు అని నమ్మితే చాలు ఫ్రెండ్స్. మా అమ్మవారు చూపించే అదృష్టం మనం వెతికే అదృష్టం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని వదులుకోకూడదండి అని చెప్పడం కోసమే అమ్మవారు మనకు ఈ కథను మనకి ఈ విధంగా తెలియజేశారు ఫ్రెండ్స్. మరి వాళ్ళ ఆయన ఏ పొద్దున వెళ్తున్నావు సాయంత్రం వస్తున్నావు అని చెప్పి అమ్మాయిని విసుక్కోవడం వల్ల ఒకరోజు లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంట్లో నుంచి మాకు టైంకి రావట్లేదని చెప్పి ఇంట్లో నుంచి వాళ్ళ ఇల్లు ఖాళీ అంటే పని మాకు వద్దు మేము వేరే వాళ్ళని చూసుకున్నాం అన్నప్పుడు అమ్మాయి ఎంత బాధపడిపోయిందో ఆ దుర్గమ్మని ఎంతగా వేడుకుందో. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో అమ్మ నాకు నువ్వే దిక్కు అని అంటే అమ్మవారు తనకు అంతటి గొప్పటి అవకాశాన్ని అదృష్టాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మరి మన జీవితాల్లో కూడా ఎవరికి ఎంత చెట్టుగా అంత గాలండి. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మన సమస్యలు ఏంటో మనకు తెలుసు. అమ్మవారు మన సమస్యలన్నీ కూడా తీర్చి మనకు ఒక గొప్ప అదృష్టాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున కూడా నేను అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియో అనేది మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. కనక దుర్గమ్మ తల్లికి జై.